రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలని తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతిభావంతులను గుర్తించి ప్రతిభా పురస్కారాలు అందజేయడం, అదేవిధంగా విద్యార్థుల యొక్క చదువులకు ప్రోత్సాహకాలు అందించడం, అదేవిధంగా ఉన్నటువంటి మన సొసైటీలో ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కోసము మనం పనిచేయాలనే ఉద్దేశంతో ఉద్యోగస్తులు వృత్తి నిపుణులతో కూడినటువంటి కోపా సంఘం అనేది ఏర్పాటు కావడం జరిగింది. దీంట్లో 600 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. అంటే గవర్నమెంట్ టీచర్స్, వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, అదేవిధంగా అడ్వకేట్లు, డాక్టర్స్, ఐటీ ప్రొఫెషనల్స్తో ఉన్నటువంటి ఈ సంఘం లోపల మరి 600 మంది సభ్యులతో ఈ సంఘం అనేది కొనసాగుతూ ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని కూడా అంటే కార్మికుల యొక్క సంక్షేమం కోసము గ్రోసరీస్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా కోపా సంఘం తీసుకోవడం అనేది చాలా ఆనందదాయకం. అదేవిధంగా మేము మీకోసం ఉన్నామనేటువంటి భరోసా కల్పించాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు 54 మంది డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఈరోజు ఒక 50 మంది అంటే 104 మందికి మేము మా కోపా సంఘం తరఫున ఈ యొక్క నిత్యావసర సరుకులను అందజేయడం జరుగుతుంది. ఇది చివరి కార్యక్రమం. ఇద్దరితో ఈ కార్యక్రమం కూడా మిగిసిపోతుంది. మరి ఎవరు కూడా మళ్ళీ దీని గురించి ఆలోచన చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా కోపా సభ్యులందరికీ ప్రత్యేకమైన అభినందనలు. ఈ కోపాలు ఇంతకుముందు కొంతసారి చెప్పినట్టు, అలాగే ఒకసారి ఎడియోగా చెప్పినట్టు చాలామంది సభ్యులు ఉన్నప్పటికీ చాలామంది అయితోదికంగా వాళ్ళకు వచ్చే విధంగా 500 నుంచి 5,000 రూపాయల దాకా దాదాపు ఈ రోజుతో ఒక 100 మంది దాకా మనము అందరికీ గ్రాసరీస్ అంటే నిత్యావసర సరుకులు అందజేస్తున్నాం. సార్ చెప్పినట్టు ఇది కేవలం కంటి తుడిచేలాగంటే ఒక 15 రోజులకు, 3 వారాలకు, నెల రోజులకు ఉపయోగపడవచ్చు. కానీ ధైర్యపడాలి, అధైర్యపడవద్దు. మీ నుంచి మీ కుటుంబం ఉంది, ఇంతో నాకు సార్ చెప్పాడు ఒక తను అటెంప్ట్ పరిస్థితి అడ్వాన్స్ చేసుకునే పాత్ర అటువంటివి దయచేసి చేయొద్దు. మీ వెంబడి మీకు కుటుంబం ఉంది, వ్యవస్థ ఉంది, ఎవరో ఏదో రకంగా ఆదుకుంటారు. తప్పకుండా మన పద్మశాలి కుల వ్యవస్థ అనేది ప్రపంచంలో వివిధ దేశాల్లో, వివిధ ప్రదేశాల్లో మంచి మంచి స్థాయిలో ఉన్నారు. ఇవాళ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా అందరికీ సమాచారం తెలియజేస్తున్నారు. ఎవరో తోచే విధంగా పంపిస్తున్నారు. మీరు బాధపడకండి, మీ పిల్లలు బాధపెట్టకండి. అలాగే మీ పిల్లలకు కూడా మేము సపోర్ట్గా ఉంటాం. రేపు పాలిటికల్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఇంక ఇతరత్ర ఏ విషయమైనా మమ్మల్ని ఉన్నటువంటి ఎవరు మీ వాడకట్టుకు ఉన్నటువంటి సాలే కావచ్చు, ఇంకెవరైనా కానీ మీ స్కూల్లో చెప్తున్నటువంటి సాలే కూడా సంప్రదించండి. తప్పకుండా వాళ్ళకి కూడా ఏదో రకంగా సహాయం చేస్తాం. మీకు కరెక్ట్గా ఉన్నట్టు పర్సన్స్ అందరికీ కూడా మాకు దోషే విధంగా మేము నిధులు సేకరించి కానీ మీరు సహాయం చేస్తాం. దయచేసి మీరు ఇలాంటి ఆత్మహత్య ప్రయత్నాలు కానీ గుండె ధైర్యం తీసుకొని నిబ్బరం బాధపడకుండా హాయిగా ఉండాలి. సమస్యలు అందరికీ వస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి స్థాయిలో ఉన్నోళ్ళు, మంచి మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. సమస్య లేనివాడు ఇవ్వలేడు. అమెరికా ప్రెసిడెంటే కావచ్చు, మన మోదీ కావచ్చు, మన నరేంద్ర రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. సమస్యల గురించి అది మేము మీకు చెప్పవలసిన కాదు. మీరు దాపం అందరూ 45, 50, 60 ఏళ్ళ దాకా ఉన్నారు కాబట్టి సో దయచేసి అలాంటి అఘాయిత్యం మాత్రం దయచేసి ఉండకండి. ఇది మేము కంటి తుడుపు చర్యగా సమూహతో దీన్ని చూసుకొని ఏదైనా పని కావాలంటే అడగండి, సంపాదించి సాధ్యమైనంత మీకు పని కూడా కల్పించే ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం కూడా మొన్న మీకు ఒక అపోహ ఇచ్చింది కాబట్టి సో త్వరలో మీ సమస్య కూడా తీరాలని కోరుకుంటున్నాను. మీ ఏమున్నావన్నీ మీ భావాలు పట్టుకొని ఏదైనా పని చేసుకోండి. ప్రాబ్లమ్స్ అని కాదు, ఏం చేసినా పర్లేదు. మీరు అటెండర్ కానీ, స్వీపర్ కానీ, ఇంకెత్తర మీరు కానీ, మీ భార్య కానీ ఉంది. ఖచ్చితంగా పిల్లలు మాత్రం చదివించండి. దాన్ని పెట్టుకొని పిల్లలను చదువు మాత్రం పని చేయకండి, ఏం చేయకండి. ఎల్లకాలం ఎల్లవేళ్ళ ఈ పద్మశాలి అఫీషియల్ ప్రొఫెషన్ పెద్ద పెద్ద మంచి మంచి స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా ఈ గ్రూపులో ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళ దృష్టి తీసుకొచ్చి మీ సమస్యలు సాల్వ్ చేసేది ప్రయత్నం. ఈ వీలైతే ప్రభుత్వంతో కూడా మేము మాట్లాడతాం. మాకు పొలిటికల్ లీడర్తో సంబంధం లేదు. అది కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇతరత ఏ పార్టీలు అయినప్పటికీ కూడా మీ సమస్యలు వీళ్ళంతా మేధావి వర్గం, అందరూ మంచి మంచి స్థాయిలో ఉన్నటువంటి మేధావి వర్గం కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఉండే ధైర్యం చేసుకొని ఉండండి. ఎలాంటి చేస్తే అది ఒక ఫూలిష్, అది తప్పు పని చేయడం తప్ప మీరు ఏదో అఘాయిత్యం చేసుకొని ఏదో బాయిలతో పెట్టుకోకపోతే మీ కుటుంబం ఏం కాదు. కుటుంబం చాలా సఫర్ అవుతుంది. మీరు ఎంత తర్వాత వాళ్ళు సఫర్ అవుతారు. అంటే అది దృష్టిలో పెట్టుకోండి. అంటే ఇది ఆవేశంగా తీసుకుని నిర్ణయాలు ఇవ్వండి. అప్పుడప్పుడు ఉంటాయి. ఒక 5 నిమిషాలు కొద్దిగా ఆగితే అల్టిమేట్ అవుతారు.
అందరితో కలుపుకోవాలి, ఒంటరిగా ఉండద్దు. ఎప్పుడు 10 మందితోటి సమస్య పంచుకోవాలి, పంచుకుంటే సమస్య తీరుతుంది. సంతోషాన్ని పంచుకుంటే రెట్టింపోతుంది, బాధను పంచుకుంటే సగం అవుతుంది. సో మనకు అందరూ బంధువులు ఉన్నారు, చుట్టాలు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాం, మా అంతగా కృషి చేస్తాం. అర్థం చేసుకోండి.